సైన్స్ టెక్నాలజీ పెరుగుతుంది. ఆయన ఒక సైన్స్ మనిషి, ఆయన సైన్స్ టెక్నాలజీతో అన్నాడు ఆ మాట, అంతే. దేవుణ్ణి పూర్తిగా నమ్ముతాం ఆయన ఏమి అసలు అనలా, కామన్గా అన్న మాట అది. ఆ మాటను పట్టుకుని మనకి ఏదేందో చేసేద్దాం అని చెప్పేసి ఏందేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం, పిచ్చి పిచ్చి కేసులు ఏందేందో అంటున్నారన్న. ఇక సోషల్ మీడియాలో బేవత్సం అయిపోయిందన్న. ఏంటంటే పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు సోషల్ మీడియా చూడటం మానేయటానికి మెయిన్ కారణం ఇట్లాంటివి అని అన్న. సోషల్ మీడియా మిత్రులు కానీ అందరూ ఇట్లాంటివి తగ్గియాలి, ఆయన గురించి ట్రోల్ చేయడం అనేది తగ్గియాలి. ఇప్పుడు దాకా ఆ విషయం ఆయనకు అంది ఉండదేమో అని అనుకుంటున్నానన్న. సోషల్ మీడియానే కాదు, కొన్ని హిందూ సంఘాలు కూడా హనుమంతునిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని చెప్తున్నారు. లేకపోతే సినిమా ఆపేస్తామంటున్నారు. సినిమా ఆపేయడం అంత పరిస్థితి ఆయన తెచ్చుకోడన్న. ఇంకా ఆయనకే సమాచారం అంది ఉండదు, ఓకేనా. మెయిన్ ఏంటంటే సంఘాలు అంటున్నావు, పెద్ద సంఘాలు ఎవరు ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నట్టు కూడా ఏడ కనపడలా. కేసులు అయినాయి అని చెప్పేసి అందింది, ఇంకా ఆయనకి సమాచారం అంది ఉండదేమో అనుకుంటున్నా. కానీ ఆయన స్పందిస్తాడు, స్పందించకుండా అయితే ఉండడు. అది ఆర్జీవీ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది? నిజంగానే ఆర్జీవీకి మైండ్ సెట్టే రాజమౌళికి కూడా ఉందనుకోవచ్చా? ఆయనకి ఈయనకి సంబంధం లేదన్న, ఆయన వేరు, ఓకేనా. దేవుళ్ళని మర్చిపోతున్నాం ఈ కాలంలో, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు చరిత్రలని. బాహుబలి దగ్గర నుంచి మొత్తం పాత చరిత్రలని మనకు చూపిస్తున్న వాడు ఎవరంటే రాజమౌళి గారు అన్న. ఆయన బాధ పెట్టద్దు, ఆయన ఫ్యాన్స్ బాధపడద్దు, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బాధపడరు. కొద్దిగా ఏంటంటే అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు హిందూ సంఘాలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఆయన అన్న మాట కూడా ఏంటంటే ఆయన మూమెంట్ వేరు. అక్కడ ఏమన్నాడు, దేవుణ్ణి నమ్మడం అనే ఒక మాట అనేసాడు. కామన్ మ్యాన్ ఒక సైన్స్ లాజిక్లో అన్నాడు తప్ప దాన్ని ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అంటున్నాను అన్న. ఏదన్నా ఒక మాట అయితే రాజమౌళి గారు చెప్పాలన్న. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ బాగా హైలైట్ చేస్తున్నారు కాబట్టి రాజమౌళి గారు స్పందించి ఏదన్నా ఒక విషయం చెబితే మంచిది ఆయనకి. ఇక్కడ ఇష్యూ అనేది ఆధ్యాత్మికంగా ధార్మికంగా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారు, ఎంటర్టైన్మెంట్గా తీసుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు. ఇక మీలాంటి మీడియా వాళ్ళు న్యూస్ కావాలి, వార్తలు కావాలని మీరు తీసుకుంటారు. బట్ బేసిక్గా ఒకటి ఏంటంటే అక్కడ ఆ సమయంలో రాజమౌళి అతని దృష్టిలో అతను సెట్ ఆఫ్ మైండ్తో మాట్లాడాడో మనం చెప్పలేం, అతనికే తెలవాల్సింది. అంత మాత్రాన అతన్ని తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే అతను చాలా మూవీస్లలో మీరు చూస్తే మగధీర కానీ, తర్వాత ప్రభాస్ది రీసెంట్గా బాహుబలి మూవీ కానీ, అందులో ఆధ్యాత్మిక చింతన, భగవంతుని ప్రస్తావన ఉంది, శివుడిది అన్ని సినిమాల్లో ఉంది, లేనిది ఏది లేదు. బట్ ఏంటంటే అతను ఫ్రస్ట్రేషన్తో ఏ రకంగా అన్నాడో దాన్ని తీసుకొని ఇలా అనడం కరెక్ట్ కాదు, అదొకటి. రెండవది, అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు కూడా ఇండియా లెవెల్లో ఒక పెద్ద డైరెక్టర్, అతను ప్రతి మాట ఒక హెడ్లైన్ అవుతుంది. కాబట్టి అతను కూడా కొంత ఆచితూచి మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే మన భారతదేశంలో చాలా వరకు 70 to 80% అందరూ భగవంతుని నమ్మే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాలని నొచ్చుకోకుండా అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. అంత సామాన్యులాగా మాట్లాడకూడదు. టంగ్ స్లీప్ అయితే కనుక ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఒక పబ్లిక్ పార్టికులర్ వచ్చి చెప్పాల్సింది. నేను అనుకోకుండా జరిగిపోయింది అది నా ప్రీవియస్ మూవీలో అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. అది అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇస్తారేమో ఆయన, ఇవ్వనన్నట్టు ఏం లేదు. బట్ ఏంటంటే అప్పటి వరకు మనం ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. ఇక్కడ ఎవరిని తప్పడానికి లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మాటలు ఎవరైనా నోరు జారిపోతారు, అది జరిగింది. అంటే ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయన ఇష్టం నమ్మితే నమ్ముతాడు మీకేంటి అని చెప్పి. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది మనం సీరియస్గా తీసుకున్నాము అంటే ఇంకా వేస్టెడ్. ఎందుకంటే ఆయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడతారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. కాబట్టి మీరు అతన్ని సీరియస్గా తీసుకొని అది రాజమౌళి గారి మీద కానీ ఆ ఇష్యూ మీద కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మరి ఈ సినిమా మొత్తాన్ని బాయ్కాట్ చేస్తామంటున్నా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి చెప్పాలండి, కొంత సెట్ ఆఫ్ పీపుల్ సినిమాని బాయ్కాట్ చేస్తామంటారు కానీ సామాన్యునికి ఎంటర్టైన్మెంట్ మూవీనండి. బాయ్కాట్ ఎవరు చేయరు. ఒకవేళ చేసినా అందరు వెళ్ళి మూవీ చూస్తారు. రాజమౌళి లాంటి డైరెక్టర్కి ఇదేం పెద్ద తేడా చూపించదు. అది నార్మల్ వాళ్ళకైతే ఏదో అనుకోవచ్చు కానీ అదేం పెద్ద కాదులే. ఏదో అలా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని పరంగా మూవీకి కూడా ఒక రకంగా పాపులారిటీ వచ్చినట్టే. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లో భాగమండి. కానీ ఇక సామాన్యులు పని లేక మన వాళ్ళందరూ ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఇది తీసుకుంటా చేస్తున్నారు. మన ఈ దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వీటి మీద ఎవ్వరు చేయరు, ఎవ్వరు అడగరు. రోడ్స్ బాగా లేవు, నీళ్ళు లేవు, కరెంట్ వస్తలేదు, నిరుద్యోగం ఉంది, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు. అవన్నీ వదిలేసి ఇలాంటి ఇష్యూల మీద చేస్తున్నారు. మీరు అలా చేస్తున్నారు, మేము అలాగే మాట్లాడుతున్నాం. అలాగే సరేనా? నమస్తే అన్న. నమస్తే. సో మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా, సో దానికి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తామని జనాలు అంటున్నారు. సో ఇప్పుడు ఆర్జీవి గారు కూడా రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన ఇష్టం నమ్ముతాడో నమ్మడు మీకేంటి అని చెప్పేసి. మీరు ఏం చెప్తారు దీనికి? ఓకే,
ఆ ఇష్యూలో ఈవెంట్లో చెప్పారు కదా, మన ఫిల్మ్ సిటీలో చెప్పారు అనుకుంటా. అవును. అనుకున్నా, అవును మేము అప్పుడు వెళ్ళాల్సింది, వెళ్ళలేదు ఆ ఈవెంట్కి. మన రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ముందు మన ఆర్జీవి గురించి మనం చెప్పుకుందాము. ఆర్జీవి అన్న, మన ఆర్జీవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ, ఆయనకు ఒకటి ఉంది, ఒక నేమ్ ఉంది. ఆయన ఫస్ట్ నుంచి ఏదన్నా నేను దేవుడిని నమ్మను, దేవుడే లేడు, దేవుడు మనకి లేడు, మనుషులకి దేవుడు లేడు అంటాడు. ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన అది గురించి అది అక్కడ దాకా. ఇప్పుడు రాజమౌళి గారు అడిగారు కదా, చెప్పారు కదా, దేవుడే లేరు, నమ్మకం లేదన్నాడు. అదే దేవుడు అంటే నమ్మకం లేదు. మరి మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా దేవుడికి, మరి దేవుడు లేడని ఎలా చెప్పాడు ఆ రోజు? దేవుడు లేడని చెప్పలే కదా, దేవుడు నమ్మకం లేడని చెప్పాడు. నమ్మకం లేదంటే మరి దేవుడు లేనట్టే కదా. దేవుడు లేనట్టే. అది ఆయన ఉద్దేశంలో ఎలా ఉందంటే, ఎందుకంటే నేను షూటింగ్లో చూస్తుంటాను కాబట్టి ఆయన గురించి, అన్న గురించి రాజన్న చెప్పింది, ఆయన ఆ టైంలో ఆ షూటింగ్లో, వారణాసి షూటింగ్లో జరిగిన కొన్ని ఇష్యూల వల్ల ఆయనకి అది ఆలోచన అలా అనిపించి ఆ ప్రజల్లో చేసిన కొన్ని పనుల వల్ల రాజమౌళి గారు ఏంటంటే ఎప్పుడన్నా సరే రియల్గా ఆలోచిస్తారు. ఏదన్నా ఆయన తీసే సినిమాలు కానీ రియల్గా ఉంటాయి, విజన్స్ కానీ రియల్గా ఉంటాయి. అయితే ఆయన ఆలోచన కూడా రియల్గానే ఉంటాయి. ఏదన్నా రాజమౌళి అన్న ఇప్పుడు చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనసులో లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. ఎనీవే దేవుడే లేడని చెప్పలే కదా, దేవుడు ఉన్నాడు కానీ నా మనసులో లేడు, ఇప్పుడు లేడు. దానికి అర్థం అది మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రజలు దేవుడు మనసులో లేడు దానికి, దేవుడు లేడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దేవుడు అనే ఒక మాట ఆయన అన్నాడు కానీ ఆ దేవుడు అనేది మనసులో లేడని చెప్పాడు. రాజమౌళి సారీ చెప్పకపోతే మేము సినిమా విడుదల కానియమని హిందూ సంఘాలు కొందరు మాట్లాడుతున్నాయి, మీరు ఏం చెప్తారు? ఆయన ఎందుకు చెప్పాలండి, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన చెప్పారండి. ఇప్పుడు నేను దేవుడిని రోజు నేను బాబా గుడికి వెళ్తాను, నేను బాబా భక్తుడిని, అయ్యప్ప ఉన్నారు అందరిని నమ్ముతాను, కానీ బాబా భక్తుడిని, అది నా నమ్మకం. అది కొంతమంది వెంకటేశ్వర నమ్ముతారు, నా ఇంటికి వెళ్ళిపోయినా నేను బాబాని నమ్ముతాను. అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఆ టైంలో ఆయన వారణాసి సినిమా తీసినప్పుడు ఆయన కలిగిన ఉద్దేశం దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు, అంతే కదా. అంతేగాని దేవుడు లేడని చెప్పలే కదా, అది ఆయన పర్సనల్ విషయం. అది మనం ఆపేదానికి హక్కు లేదు, ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా ఉద్దేశంలో ఆయన చెప్పాను. అందరికీ నమస్తే, జర్నలిస్టులందరికీ. దిస్ ఈజ్ వైజాగ్ సత్య. సో రీసెంట్ గా రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ దానికి ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు మీకేంటి మధ్యలో అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఆయన దేవుడి మీద నమ్మకం లేదని అనలేదండి. ఒక్క నిమిషం.